సో సాఫ్ట్వేర్ జాబ్కి సెక్యూరిటీ ఉందా? ఈరోజు వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఈ మధ్య దాని మీద చాలా భయంకరంగా మీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ని బట్టి ఏంటి అంటే చాలామంది ఏమంటున్నారంటే సాఫ్ట్వేర్ జాబ్ నిలకడలేని జాబు, ఈరోజు ఉంటుందో రేపు పోద్దో తెలియదు అని చెప్పి దాని గురించి చాలా సటరికల్గా మాట్లాడుతూ ఉన్నారు. సార్ న్యూస్ చూసావా? యా సార్ చూసాను. రిసెషన్ వచ్చింది. మన ప్రాజెక్ట్ ఇచ్చిన కంపెనీస్ అన్ని పేమెంట్ చేయమంటున్నారు. ఎంప్లాయీస్ అందరినీ తీసేయండి. ఓకే సార్, ఐ ప్రిపేర్ ద మెయిల్స్ అండ్ పింక్ స్లిప్స్. ఓకే బాయ్. ఏంట్రా పింక్ స్లిప్ పెట్టారు? జాబ్ నుంచి తీసేస్తున్నారేమో. యు ఆర్ ఫైర్డ్ మ్యాన్, ప్యాక్ యువర్ బ్యాగ్స్. ఫైరా? పద వెళ్ళి అడుగుదాం. పద. అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే ఎందుకు ఈ సాఫ్ట్వేర్ జాబు ఎప్పుడు సెక్యూర్డ్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ తప్ప ఏ జాబ్కి కూడా సెక్యూరిటీ అనేది ఉండదు. ఫస్ట్ మనం అందరం అర్థం చేసుకోవాలి. వై ఆల్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్, ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ ప్రైవేట్ ఇండస్ట్రీ మొత్తంలో కూడా సాఫ్ట్వేర్ అనేది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఆఫ్ ఆల్ అదర్ ప్రైవేట్ సెక్టార్స్. అన్ని ప్రైవేట్ సెక్టార్స్లో పోల్చుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఒక ఉద్యోగం చేసేవాడికి ఎక్కువగా డబ్బులు వచ్చి మంచి మంచి ప్యాకేజీలు భారీగా కొంచెం సంపాదించగలిగే, అంటే అదర్ దాన్ బిజినెస్ ఉద్యోగాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా దాని ఫస్ట్ ప్లేస్లో సాఫ్ట్వేర్ అనేది, సాఫ్ట్వేర్ జాబ్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే అసలు సాఫ్ట్వేర్ జాబ్ సెక్యూరిటీ అనేది దాని గురించి ఒక విషయం మాట్లాడుకుంటే ప్రైవేట్ జాబ్ ఏది సెక్యూరిటీ ఉండదు, కానీ సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూరిటీ ఉంటుంది. ఎలా, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు సార్? ప్రైవేట్ జాబ్స్ అని సెక్యూరిటీ ఎలా ఉంటుంది సార్ అంటే, సెక్యూరిటీ ఎప్పుడు ఉంటుందంటే ఇఫ్ యూ హ్యావ్ వెరీ గుడ్ స్కిల్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతిలో మంచి స్కిల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా కొంతవరకు నీకు సెక్యూరిటీ ఉన్నట్టే. ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే చాలామంది స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా తీసేశారు రీసెంట్ డేస్లో. దే ఆర్ మెనీ పీపుల్ హూ గాట్ టెర్మినేటెడ్ ఈవెన్ దో దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ స్కిల్స్ అని చెప్పి మాట్లాడితే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ స్కిల్ అంటే వాళ్ళ పనితనం అనేది, ఆ స్కిల్ అనేది వాళ్ళ చేతిలో ఉంటే అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే ఆ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అనేది వాళ్ళు ఈజీగా మూవ్ అవ్వగలుగుతారు. సో చాలా ఈజీగా ఉద్యోగాలు అనేవి వస్తాయి. అండ్ ఒక అంటే మంచి ఎక్స్పీరియన్స్ పర్సనే, అండ్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్ ఎందుకంటే చాలా పర్సనల్గా చెప్పాడు కాబట్టి, ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. అంటే జనరల్గా మనతో రెగ్యులర్గా టచ్లోనే ఉంటాడు. ఒకరోజు ఏం చెప్పాడంటే, నాకు జాబ్ పోయింది రాజ్, ఇప్పుడు ఐ డోంట్ నో హౌ టు మూవ్ ఫార్వర్డ్. అతని ప్యాకేజ్ ఎంత అనుకున్నారు? దాదాపు 43 లక్షల ప్యాకేజ్. అండ్ లిటరలీ ఈజ్ క్రయింగ్. ఎందుకు క్రయింగ్? అంత డబ్బులు వస్తున్నాయి, ఆల్రెడీ ఫుల్ సంపాదించేస్తాను. ఇక్కడ ఏంటి అంటే దాని దగ్గర ఖర్చులు కూడా ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, ఆ ఖర్చులు ఈ ఖర్చులు చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి సో రాజ్, సో నాకు ఇలా ఉంది పరిస్థితి, ఐ డోంట్ నో హౌ టు మూవ్ ఫార్వర్డ్, సో ఇది ఏం చేయాలి నేను, రైట్ ఏం చేయాలి అని చెప్పి అడిగాడు. సో నేను ఇంకా మంచిగా ఏం కాదులే టెన్షన్ పడకు, మళ్ళీ నీకు వేరే ఉద్యోగం వస్తుంది అని చెప్పాను. విత్ ఇన్ అ వీక్ హీ గాట్ అనదర్ జాబ్ విత్ సేమ్ ప్యాకేజ్. ఆబ్వియస్లీ ఎక్స్ట్రా అయితే ఇవ్వలేదు, హైక్ అయితే ఇవ్వలేదు, బట్ హీ గాట్ ద సేమ్ ప్యాకేజ్. ఇక్కడ ఏంటి అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ మొత్తం సినారీలో కూడా విత్ ఇన్ 1 వీక్లో నేను ఆల్రెడీ నాతో అప్రోచ్ అయినప్పుడు ఆల్రెడీ కొంత ఇంటర్వ్యూస్కి వాటికి అటెండ్ అయ్యాడు. ఇక్కడ ఏంటి అంటే అతని చేతిలో స్కిల్ ఉంది, ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగే కెపాసిటీ ఉంది. ఎప్పుడు కంపెనీ అంటే ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ వెళ్ళేదానికి అట్లాంటి డొమైన్లో తను ఉన్నాడు. ఓకే, సో డెవాప్స్ అది. సో అట్లా ఏంటి అంటే ఒకవేళ జాబ్ పోయినా మళ్ళీ తెచ్చుకోగలిగే డొమైన్స్ ఉన్నాయి, అది ప్లాన్ చేసుకోవాలి. అండ్ మన చేతిలో స్కిల్ ఉందంటే మన సెక్యూరిటీ ఉన్నట్టే. సాఫ్ట్వేర్ మీద అన్ని దేంట్లో కూడా సెక్యూరిటీ ఉండదు. అట్లా మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్లో కూడా సెక్యూరిటీ ఉండదు, కానీ స్కిల్ ఉంటే మీకు బతకడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వేరే ఉద్యోగం అయినా మీరు త్వరగా తెచ్చుకోగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఒకసారి ఆలోచించండి, సాఫ్ట్వేర్ జాబ్ సెక్యూరిటీ లేదు, నిలకడలేని జాబు, సో ఇలాంటి మాటలు పిచ్చలైట్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.